ఆయుధానికి పొదును తగ్గగానే వెళ్ళి పొదును పెట్టుకుని వచ్చి దాన్ని నరుకుతూ ఉన్నాడో, ఇందులో ఏది జ్ఞానము చెప్పాలి మీరు? ఇందులో ఎవరు జ్ఞానవంతులు? ఎవరు జ్ఞానవంతులండి? ఉదయం నుండి సాయంకాలం వరకు తన బలమంతా ఉపయోగించి కష్టపడుతున్నవాడా? లేదు, ఇదిగో ఆయుధానికి పొదును తగ్గగానే అది ముద్దుబారిపోగానే వెళ్ళి పొదును పెట్టుకుని వచ్చి చక్కగా దాన్ని నరికేవాడా? ఎవరు తెలివైనవాడు? ఎవరు బలమైన వాడు? ఎవరు జ్ఞానవంతుడంటే ఎల్లయ్య పలానాయన. అంటే ఏం చేస్తూ ఉన్నాడు? జ్ఞానం అంటే పొదును తగ్గగానే మళ్ళా వెళ్ళి పొదునెట్టుకొస్తామన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. జ్ఞానము లేకోకుండా ఎంత కష్టపడినా వ్యర్థమే, ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రయాసపడినా వ్యర్థమే. అదే నీకు జ్ఞానం ఉందనుకో, దానికి సునాయాసనముగా తేలికగా చక్కగా దాన్ని పరిష్కరించవచ్చు, ఆ పనిని ముగించవచ్చు. దానికి జ్ఞానం కావాలి. అదే తెలివితేటలు జ్ఞానం లేదనుకో, ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు ఎంత కష్టపడినా, ఎన్ని రోజులు కష్టపడినా, ఎంత ప్రయత్నించినా సఫలత లేదు, ఫలము రాలేదనుకోండి, మనకేమనిపిస్తుంది? నేను ఇన్ని రోజులు కష్టపడుతున్నాను, ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాను, ఇన్ని నెలలుగా కష్టపడుతున్నాను, నాకేమీ ప్రయోజనం లేదు. ఇదిగో పలానా వాళ్ళు ఉన్నారు, ఊరికినే కూర్చుని సంపాదిస్తూ ఉన్నారు. పలానా వాళ్ళు ఉన్నారు, బలము ఉపయోగించుకోకుండా, బాధపడకుండా, శ్రమ పడకుండా, కష్టపడకుండా సంపాదించుకున్నారు. అయ్యో నేనేంటి అని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చేసే ప్రయత్నాలు ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఏం చేసినా కూడా ఎలా అయిపోతుంది ఏంటి అని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనికైనా ఏ పనికైనా జ్ఞానమే ప్రధానము. దేవునికి స్తోత్రం. జ్ఞానమే ప్రధానం. దేనికి? అది చదువుకైనా, అది ఏదైనా పొలం ఊడ్చడానికైనా, వ్యాపారం చేయటానికైనా, ఉద్యోగం సంపాదించడానికైనా, ఉద్యోగం చేయటానికైనా, లేకుంటే మనం ఏ పనైనా తలపెట్టడానికైనా, ఏ పనైనా చేసుకోవడానికైనా, దేని నిమిత్తమైనా ఎవరికైనా కూడా ఏం కావాలి అని అంటే జ్ఞానం కావాలి. ఏం కావాలి మనకి? జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. జ్ఞానం